అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండుగ అనగానే ప్రతి ఒక్కరి ఇంటిలో మంచి ట్రెడిషనల్ వైబ్స్ వస్తూ ఉంటాయి కదా. చక్కగా తలస్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఇంటిల్లిపాది గుడికి వెళ్ళడం, ఇలా వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం పండుగలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి మన పండుగల్లో అతి ముఖ్యమైన వాటిలో ఒకటి ఈ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ మన తెలుగు వాళ్ళే కాకుండా వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో వివిధ రోజుల్లో జరుపుకుంటూ ఉంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇలా వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను కూడా జరుపుకుంటారు. మనకి 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఉగాదికి విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైంది. ఇది 39వ సంవత్సరం. అలా 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరం వస్తుంది. అలా రిపీట్ అవుతూ ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఇంకా ఈ ఉగాదికి ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేసుకుంటారు కదా. దీనికోసం ముందు రోజున చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటే పండుగ రోజున పనులన్నీ చకచకా అయిపోతాయి. వేప పువ్వు బాగు చేసుకోవడం, చెరుకు ముక్కలు చేసుకోవడం, బెల్లం పొడి చేసుకోవడం, మామిడికాయ ముక్కలు కోసుకోవడం. నేనైతే ఇలా రెడీ చేసుకుని బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే రెడీ మిక్స్ లాగా ఉగాది పచ్చడి కలిపేసుకోవడమే. ఈజీ కదా. మరి మీరు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందు రోజు నైటే నేను ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5కి లేచి ఇల్లు శుభ్రంగా తుడిచేసుకుని మా బాల్కనీలో ఉన్న మొక్కలన్నింటికి నీళ్లు పోసేసి తలస్నానం చేసేసి టీవీలో నాకు మోస్ట్ ఫేవరెట్ అయిన వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకుని మిగిలిన పనులన్నీ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం టొమాటో బాత్ చేస్తున్నాను. గోధుమ నూకతో ఉప్మా చేయాలి అంటే నాకు అది ప్లెయిన్గా ఉంటే ఎందుకు అంత నచ్చదన్నమాట. సో టొమాటో బాత్ అని, కొత్తిమీర పేస్ట్ వేసి చేయడం, మజ్జిగతో చల్లుప్మా అని రకరకాలుగా చేస్తూ ఉంటానన్నమాట. సో ఫైనల్గా నేను ఇలా రెడీ అయిపోయానండి. శారీ బాగుందా? మొన్న కాశీ వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాను. సరదాగా ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. నేనంత రెడీ అయ్యే పర్సన్ కాదండి. డ్రెస్ కానీ శారీ కానీ నచ్చింది సెలెక్ట్ చేసుకుంటా అంతే. ఇంకా అన్నింటికి ఒకటే మేకప్. కాస్మెటిక్స్ పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియదంటే నమ్ముతారా? ఉంటారండి మా అలాంటి బ్యాచ్ చాలామంది. సో ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడికి పూజ చేసుకుని నైవేద్యం పెట్టి గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవడమే. ఇక్కడ ఉగాది పచ్చడి చేయడం కోసం నెక్స్ట్ డే మనం చేయాల్సిన పని ఏంటంటే చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి. ఉగాది పచ్చడి చేయడానికి మా వారు నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఉగాది పచ్చడి చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా ఒక 3, మా ఇద్దరి కోసమే చేసుకుంటున్నాం కాబట్టి 3 అరటిపళ్ళు సరిపోతాయండి. కొంచెం ఎక్కువ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 5, 6 అరటిపళ్ళను వేసుకోవచ్చు. అరటిపళ్ళని కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకుని పులుపు కోసం చింతపండు రసం, చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లం. ఈ పచ్చళ్ళలో మనకి తీయదనం ఎక్కువ రావాలని చెప్పి మనం తీపికి సంబంధించిన పదార్థాలు ఎక్కువ వేస్తూ ఉంటాము. ఎందుకంటే ఫస్ట్ ఈ పచ్చడి తిన్నప్పుడు మనకి ఫస్ట్ ఏం టేస్ట్ వస్తుందో అదే రకమైన సంఘటనలు మనకి సంవత్సరం అంతా జరుగుతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అదేం కాదంటండి. సంవత్సరాది రోజున వేప అంటే చేదు తినగలిగిన వాడే తర్వాత తీపి తినడానికి అర్హత వస్తుందంట. మొన్న చాగంటి గారి ప్రవచనంలో విన్నాను. సో ఇప్పటి నుంచి అటువంటి భయాలు ఏం పెట్టుకోకండి. తర్వాత వగరు కోసం లేత మామిడికాయ ముక్కలు, కారం కోసం పచ్చిమిర్చి వేయకూడదని ఎక్కడో విన్నాను, కాబట్టి మిరియాల గింజలని దంచుకొని వేసుకోవాలి. అలాగే ఉప్పదనం కోసం నేతిలో కొంచెం ఉప్పదనం ఉంటుందట, అందుకోసం నేతిని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలట. సో ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మా ఉగాది పచ్చడి రెడీ చేసేసుకుని చక్కగా దేవుడికి పూజ చేసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేశాము.
ఇంకా అసలు విషయానికి వస్తే నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి అసలు కారణం ఇదేనండి. మనం అందరం జాన్ 1కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా, చాలామంది రెజల్యూషన్స్ కూడా తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇవేమీ వద్దని నేనేమీ చెప్పట్లేదు. న్యూ ఇయర్ అంటే నాకు కూడా ఇష్టమే. హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరైనా పడుకుంటే వాళ్ళని లేపి మరీ విషెస్ చెప్పి అల్లరి చేసేవాళ్ళం. నేను చెప్పేది ఏంటంటే రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూ ఇయర్ నుండి జిమ్ చేయాలి, డైట్ చేయాలి, లేదా ఈ కోర్స్ నేర్చుకోవాలి, అలా చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. అదే రిజల్యూషన్స్ ఇంగ్లీష్ న్యూ ఇయర్కి కాకుండా మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాదికి ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్న చిన్న ఆలోచన. నా వంతుగా నేను ఈరోజు నుండి భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను. ఒకసారి గరికపాటి గారి ప్రవచనంలో విన్నాను, రోజుకి ఒక్క శ్లోకం చదివితే చాలు, సంవత్సరం పూర్తయ్యేసరికి భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది, అలాగే మీ జీవితంలో కూడా మార్పులు రావడం మీరు ఖచ్చితంగా గమనిస్తారు అని చెప్పారు. సో అది విని నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని ఆలోచించినప్పుడు ఈ ఉగాది నుండి స్టార్ట్ చేయాలి అనిపించింది. ఇక్కడ నేను భగవద్గీత బుక్ గీతా పరివార్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న బుక్ అండి. ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది, ఒత్తులు ఎక్కడ ఎలా పలకాలి అని క్లియర్గా ఉంటుంది. కాకపోతే ఇందులో అర్థం ఉండదు. మీరు భగవద్గీత చదవాలి అనుకుంటే కనుక మీ దగ్గర అవైలబుల్గా ఉండే బుక్స్ తీసుకుని చదువుకోవచ్చు. పొద్దున్న చదవాలా, సాయంత్రం చదవాలా, తిని చదవాలా, తినకుండా చదవాలా అనే ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంటివి దేవుడి దగ్గర భక్తిలో ఏమీ ఉండవని నా అభిప్రాయం. సో మీకు వీలైనప్పుడు శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మంచం మీద కానీ సోఫాలో కానీ కాకుండా ఒక దగ్గర కూర్చుని ఒక్క శ్లోకం జస్ట్ 5 minutesలో అయిపోతుంది. సో భగవద్గీత చదువుకోవాలనుకునే వాళ్ళు ఒక 5 minutesలో ఒక శ్లోకం మీరు చదివేయగలరు. ఇంకా మధ్యాహ్నం వేళ భగవంతుడికి మహానైవేద్యం పెట్టేసి సాయంత్రం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు సరదాగా గడిపేసి ఇంటికి తిరిగి వచ్చేసాం. ఇదండి ఈ సంవత్సరం ఉగాది పండుగ మా ఇంట్లో ఈ విధంగా జరిగింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.